అందరికీ నమస్కారం. మరి ఈనాడు రాజల్బండ డైవర్షన్ స్కీమ్ ఆర్డీఎస్ యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరియు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కర్ణాటకకు అక్కడ ఆంధ్రకు తాకట్టే పెట్టే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉండడం ఈరోజు సిగ్గుచేటు. మరి చూస్తున్నాము, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ నిర్మించి 70 ఏళ్ళ నుంచి కూడా మరి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా, ఈ తెలంగాణ అంటే ఈ యొక్క అలంపూర్ నియోజకవర్గానికి తాగునీరు కోసం దాదాపు 87,500 ఎకరాలకు ఆయకట్టుకు వచ్చేటువంటి నీటిని మరి ఈనాడు కూడా ఈ ప్రాంతంలో పారించినటువంటి పరిస్థితి లేదు. మరి దానికోసం 15.9 టీఎంసీలు కేటాయించినారు బచావతి ట్రిబ్యునల్ మరి ఆనాటి ఆ ప్రభుత్వం అప్పట్లో. మరి కానీ ఇంతవరకు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ 15.9 టీఎంసీలలో 4-5 టీఎంసీలు కూడా నీళ్లు పారినటువంటి దాఖలాలు ఏనాడు లేదు. మరి గత 70 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ప్రాజెక్టులపైన తెలంగాణ యొక్క ప్రయోజనాల కోసము ఏనాడు కూడా మరి ప్రయత్నం చేసిన పరిస్థితి అయితే లేదు. మరి ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఈరోజు తుంగభద్ర నదికి సంబంధించి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి మరి డికే శివకుమార్ గారు, కేంద్ర మంత్రి ఈరోజు తుంగభద్ర డ్యామ్ దగ్గర క్రస్ట్ గేట్లను ఓపెన్ చేయడానికి పోతూ ఉన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, మరి ఒక కేంద్ర మంత్రి. మరి ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి పోతున్నాడు. ఇవాళ వాళ్ళేమో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో మరి నీటిని దోపిడీ చేసుకోబోతున్నారు, నీటి చౌర్యం చేస్తూ ఉన్నారు. మన వాటా మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మరి వాళ్ళు దోసుకొని పోతున్నారు. ఈరోజు ఈ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ పల్లెత్తి మాట కూడా ఇంతవరకు ఇవాళ కర్ణాటక ప్రభుత్వం ఆర్డీఎస్ పైన తలపెట్టినటువంటి ప్రాజెక్టులను అడ్డుకునే పరిస్థితి లేదు. దాని మీద ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి ఇవాళ ఎందుకోసం ఊరేగడానికి కోసం ఇవాళ తుంగభద్ర డ్యామ్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతూ ఉన్నాడు అంటే వాళ్ళ మోచేతు కింద నీళ్ళు తాగడానికి పోతున్నాడా, ఊరేగడానికి పోతున్నాడా అని ఇవాళ తెలంగాణ ప్రజలు కానీ ఇవాళ మా ఆర్డీఎస్ రైతులు కూడా అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఎందుకోసం పోతాడో మరి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ఈ యొక్క ఆర్డీఎస్ పరివాహక రైతులకు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రేవంత్ రెడ్డికి ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్నే ఇవాళ చూస్తూ ఉన్నాము, జలదోపిడికి కర్ణాటక ప్రభుత్వం మరి ఆర్డీఎస్ పైన 100 మీటర్లలోనే మరి ఇవాళ కురుడి ప్రాజెక్ట్ అంటే డ్రింకింగ్ పేరుతో ఇవాళ వాళ్ళు నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. 2 టీఎంసీలు తీసుకుపోతున్నారు. అట్లనే దానిపైన ఇంకా చిక్కల పరివి దగ్గర కూడా 15 టీఎంసీలతో రోడ్ కమ్ బ్యారేజీలను నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆర్డీఎస్ కింద కూడా చిక్కల మంచి దగ్గర గ్రామం దగ్గర కూడా మళ్ళీ ఒక రోడ్ కమ్ బ్యారేజ్ నిర్మించడానికి కోసము వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 9.5 టీఎంసీల నీటిని చౌర్యం చేసుకోవడానికి కోసం వాళ్ళు ప్రాజెక్టు నిర్మిస్తూ ఉంటే డ్రింకింగ్ పేరుతో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి మరి ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటాడో అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇవాళ రాజల్బండ పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆర్డీఎస్ రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి అంటే అలంపూర్ నియోజకవర్గానికి రావాల్సినటువంటి నీటి వాటా పారాల్సినటువంటి 87,500 ఎకరాలకు నీరు మరి రావట్లేదు. ఇవాళ ఏ రకంగా కూడా మరి పడవబడింది ఆర్డీఎస్, నిర్వీర్యమైపోయింది. ఇవాళ ఎక్కడికెక్కడే కాలువల ఆధునీకరణ లేదు, షీల్టు పేరుకపోయింది. ఇవాళ అన్ని రకాలుగా దోపిడీ జరుగుతూ ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది, నీటి చౌర్యం చేస్తూ ఉంది. ఇటు కర్ణాటక ప్రభుత్వం నీటి చౌర్యం చేస్తూ ఉన్నది. ఇవాళ ఈ కర్ణాటక ప్రభుత్వము దొంగలిస్తున్నటువంటి వాటర్కి సంబంధించి సిడబ్ల్యూసి పర్మిషన్ కానీ, కేఆర్ఎంపీ పర్మిషన్ కానీ, టీబీ బోర్డు పర్మిషన్ కానీ ఏ పర్మిషన్ లేకున్నా కూడా ఇవాళ గుట్టుచప్పుడుగా ప్రాజెక్టు నిర్మించుకొని ఇవాళ నీటిని తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. దానికి వంతపాడుతూ రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంత ప్రయోజనాల కోసం, తన కొడంగల్ లిఫ్ట్ కోసం ఇవాళ ఉన్నటువంటి ఆర్డీఎస్ను మరి ఇవాళ భీమా ప్రాజెక్టును పరంగా పెడతా ఉన్నాడు ఇవాళ కర్ణాటక ప్రభుత్వానికి. దేనికోసము ఇవాళ కేవలము ఆ కొడంగల్ లిఫ్ట్ ప్రయోజనం కోసమే ఇవాళ ఎన్ఓసి ఇచ్చినాడు దొంగచాటున. అంటే వాళ్ళు కుమ్మక్కైనారు. మళ్ళీ అట్లాంటి ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు పట్టవాయి రేవంత్ రెడ్డికి. సో కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఇవాళ ఆర్డీఎస్ పరివాహక రైతులతో కలిపి దాదాపు ఒక 100,000 మందితోన ఖచ్చితంగా నిరాహార దీక్షలు తర్వాత ఇవన్నీ చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా పోరాటం మొదలు పెడతాము ఆర్డీఎస్ రైతులతో కలిసి అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి సర్కార్కి.